లావణ్యం నవరస భరితం షడ్రుచుల సమ్మేళనమే మీ లావణ్య. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం ఉండాలి, మీ దిల్లో హమేషా నేను ఉండాలి. అందరికీ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఇంకా దాని గురించి ఇంకా మొదలెట్టిస్తారు. అంటే ఎట్లాంటివి అంటే ఇంట్లో ఎవరైనా హాస్పిటల్లో ఉండడం కానీ, లేకుంటే మనకు డబ్బులు వచ్చేది కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళేది కానీ, లేకుంటే మన ఆరోగ్యరీత్యా కానీ, మన బంధుత్వాల గురించి కానీ, లేకుంటే మన ఇంట్లో కడుపుతోనున్న అమ్మాయిలు వాళ్ళు డాక్టర్లు ఏమైనా చెప్పారని కానీ, లేకుంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఏమైనా అయ్యిందని కానీ, లేకుంటే పిల్లలు ఉంటారు, పిల్లలు కూడా వాళ్ళకి ఏమైనా అయ్యిందని చెప్పి ఇలాంటివి. అంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటారు, అవి దాటడం కోసం మేము ఆఫీస్లోకి వెళ్తాం, 6 గంటలు కాకుండా పని కాస్త 9 గంటల వరకు చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం, వెక్స్ అయిపోతాం, పడుకుంటాం అంటారు. ఎప్పుడైనా కూడా ఫిజికల్గా ఎవ్వరు వెక్స్ కారు. అది కూడా లేడీస్ కూడా ఏమనుకుంటారు, మేము చాలా టైర్డ్ అయిపోయాము, ఇవన్నీ విని విని నాకు చేత కావట్లేదు, నేను దీనికి ఒకటి మార్గం, నేను పని ఎక్కువ పెట్టుకుంటాను, బయటికి వెళ్తాను, బయట తిరుగుతాను. ఇది చాలా మంచిది. ఎప్పటి వరకు అంటే మీ మైండ్ మిషన్ లాగా పని చేయనంత వరకు. ఎప్పుడైతే మీ మైండ్ మిషన్ లాగా పనిచేస్తూ ఉంటుందో అప్పుడు మీకు ఏమవుతుంటుందంటే, అమ్మో నేను ఈ సమస్య నుంచి ఎట్లా దాటుతానో అనుకొని ఒక పక్కన పని చేస్తూ ఒక పక్కన ఇది ఆలోచిస్తారు. పని మీద కేంద్రీకృత అవ్వదు, ఏ పని కూడా మీరు సరిగ్గా చేయలేరు. అప్పుడేం చేయాలి, దానికి ఒకటే పరిష్కారం. దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలి. దాని తర్వాత ఏం చేస్తారు, వెంటనే మన చేతిలో ఉందిగా ఫోన్ చేస్తారు, లేకుంటే సమస్య చెప్తారు, లేకుంటే ఇంకెక్కడికన్నా పరిగెత్తుతారు. ఇది ఎప్పటికీ ఆగదు, ఇది ఆగే మిషన్ కాదు. దీని నుంచి బయటపడాలంటే ఒకటి భగవత్ చింతన చేయడం వల్ల చాలా వరకు బయటకు వస్తారు. సుందరకాండ, అదేవిధంగా భగవద్గీత ఏదైనా కానీ ప్రతి 2 నిమిషాలకో 3 నిమిషాలకో ఈ టైంలో ఎక్కువ మోగించండి. లేదు మేము ఇవన్నీ చేయమండి, మాకు అవసరం లేదు, ఇలాంటి భగవంతుడు ఇవి మేము ఇవి కాదు, మేము ఇవి నమ్మము అనగానే ఈవిడేం చెప్తారు, మళ్ళీ పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు ఇవన్నీ చెప్తారు. అవి ఏం చెప్పరు. ఆపకుండా ఎంజాయ్ చేసే పాటలు ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. అవి కూడా స్పీడ్ సాంగ్స్ మాత్రమే. అది వీడియో సాంగ్స్ చూడకండి, ఓన్లీ ప్లే అయ్యే సాంగ్స్. అది ఎలా ఉండాలంటే మన మూడుని మార్చే విధంగా ఉండాలి. ఏమండి ఇలాంటి టైంలో అట్లాంటి పాటలు మేము వింటే మేము బాగుపడతాము, ఖచ్చితంగా బాగుపడతారు. కానీ నేను చెప్పేది వినండి, ఒక పాట కాదు 2 పాటలు రానివ్వండి, దాని తర్వాత మీ మూడ్ చేంజ్ చేయండి. ఎట్లా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంత బ్యాడ్గా ఉంది అనుకునే టైంలో కాదు మొదలెట్టేది, ఇప్పటి నుంచే మొదలెట్టండి. మీ సమస్యని పరిష్కారం తీసేయాలంటే దాంట్లో ఇది ఒక పెద్ద చిట్కా.